మనము చిన్న దానం చేయడం చేత ఈ కలియుగంలో ఒక కారిక చెప్పబడుతూ ఉంటుంది. అంటే దానం అంటే ఏదో ఒక వస్తువు అంటే ఇలాంటివి అంటూ ఉంటారు కదా, సో ఇలాంటివి చేస్తే బాగుంటుంది అంటారు? ఇది వైశాఖ మాసం. ఓకే. విశాఖ నక్షత్రం అగ్ని నక్షత్రం. అగ్నిహోత్రుడు వైశాఖ మాసంలో ఎక్కువగా భూమండలం పైన తన యొక్క శక్తిని 4 రెట్లు ప్రసరించేటువంటి రోజులు కనుక ఆ యొక్క భూతాపాన్ని పోగొట్టడానికి మనుషులకు కూడా ఆ విధమైనటువంటి తాపోపశమనాలు అనేటువంటివి ఉంటాయి. మనకు జన్మ చాలించిన తర్వాత కూడా అవి ఇంకా 2 రెట్లు ఎక్కువ 4 రెట్లు ఎక్కువ అవుతాయి అనే విషయం కూడా తాపం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. వారికి ఏం చెయ్యాలి అని అంటే జలదానం చెయ్యాలి, నీరు దానం చేయాలి. ఇంకా ఒక కొత్తనైనటువంటి కూజలో ఈ విధంగా నీళ్లు పోసి సుగంధ ద్రవ్యాలు వేసి ఒక బ్రాహ్మణికి కానీ తోట వెళ్ళేటువంటి దారిలో వెళ్ళేటువంటి బాటసారులకు కానీ జలదానం చేయడము, మళ్ళీ అంతేకాకుండా చల్లని పానీయాలు దానం చేయడము, తెల్లనైనటువంటి వస్త్రదానం చేయడము, పాదుకా దానం కూడా శ్రేష్టమని చెప్పబడింది. వైశాఖ మాసం కదా కనుక పాదుకా దానం కూడా చాలా శ్రేష్టం. ఇంకా ఛత్రదానం, ఛత్రకాలం గొడుగు కూడా దానం చెయ్యాలి. ఈ వైశాఖ మాసంలో పురాణాలు ఒక్కొక్క మాసానికి ఆ మాస శ్రేష్టతను చెప్పేటువంటి పురాణాలు చాలా ఉన్నాయి. ఈ వైశాఖ మాసం కూడా ఆ విధమైనటువంటి వైశాఖ పురాణం చాలా శ్రేష్టం. కార్తీక మాసం దీపానికి ప్రాధాన్యం, మాఘమాసం మాఘ స్నానాలకు ప్రాధాన్యం, వైశాఖ మాసం వచ్చేసరికి దానాలకు ప్రాధాన్యమైనటువంటి అంశం. వ్రతరాజం అనేటువంటి గ్రంథాల్లో ఈ వైశాఖ మాస మహత్యం, అక్షతృతీయ మహత్యాన్ని గురించి చెప్పబడుతూ ఉంది. అక్షతృతీయ రోజు నదీ స్నానం, సముద్ర స్నానం చేయడం చాలా శ్రేష్టమైనటువంటిది. కృతత్రేత ద్వాపర కలియుగాలు అని 4 యుగాల్లో ఉగాది ఈ అక్షతృతీయ రోజు కృతయుగంలో ఇక్కడి నుంచే ప్రారంభమైంది.